స్టేజ్ మీద ఉన్న పెద్దలు, ఎందుకంటే నాకు 15 నిమిషాలు ఇచ్చారు కాబట్టి నేను పేర్లు చదివి నా టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. నేను 2-3 విషయాలు మీతోటి స్పష్టం చేయాలనుకుంటున్నాను. మొట్టమొదట నేను ఒక చాలా రిమోట్ విలేజ్ నుంచి వచ్చిన వాడిని. చిన్నప్పుడు 2 జెండాలు పోయేది మా ఊరు నుంచి ఎన్నికలప్పుడు. 3 రంగుల జెండా, ఎర్ర జెండా. 65 ఆ ప్రాంతంలో. మేము మా అమ్మకి ఎర్ర చీర ఉండేది, అది చించి 3 రంగుల జెండా, ముండమోపి జెండా, 1 రంగు జెండా, వన్నెకాడు జెండా అని పాడాం. దురదృష్టం ఏమిటంటే ఈరోజు ఎర్ర జెండాలన్నీ కూడా విడిపోయి ఉన్నాయి. ఇది దురదృష్టకరమైన పరిణామం. ఎక్కడైతే మూర్ఖత్వం ఉంటుందో అక్కడే ఒక విస్ఫోటనం వస్తుందని చెప్పేసి శివారెడ్డి గారు చెప్పినటువంటి తిరుపతి వెంకటేశ్వర్లు అక్కడే ఉన్నాడు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ కూడా అక్కడే బయలుదేరింది. నేను వెంకటేశ్వర్లకు వ్యతిరేకం కాదు, నేను ఏ దేవుడికి వ్యతిరేకం కాదు, ఏ దయ్యానికి వ్యతిరేకం కాదు. అయితే నన్ను ప్రభావితం చేసినటువంటి, యాక్చువల్గా మీ ముందు ఉండాల్సిన వాడిని కాదు నేను జెస్యూట్ సొసైటీ ఆఫ్ వరల్డ్కి ఒక ప్రీస్ట్ని కావాల్సిన వాడిని. నేను పెరిగింది చర్చిలో. లయోలా కాలేజీలో ఉన్నటువంటి జెస్యూట్ సొసైటీ ప్రీస్టులలో, సన్యాసుల్లో ఉన్నటువంటి కులతత్వం నన్ను అక్కడ నుంచి గెంటేసింది. గెంటేయలేదు, నేనే బయటకు వచ్చేసాను. ఈరోజు నేను 3 సమస్యలకి కృతజ్ఞత చెప్పాలని అనుకుంటున్నాను. ఒకటి, ఈ సమావేశానికి రావడానికి ప్రధాన కారణం మీ అందరి ముఖాలు ఒకసారి చూద్దామని. మీరందరూ 78 నుంచి 82 వరకు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. నేను నా 4 సంవత్సరాలు ఆర్ఎస్సీ జనరల్ సెక్రటరీగా ఉన్నాను. నా మిత్రుడు ఆజాద్, అదేవిధంగా గజ్జల గంగారాం, సరోజ, అనేక మంది. వీళ్ళందరినీ ఒక్కసారి మీ అందరి ముందు తలుచుకుందామని చెప్పేసి వచ్చాను. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, జార్జి రెడ్డి, జంపాల చంద్రశేఖర్ ప్రసాద్, జార్జి రెడ్డి, అదేవిధంగా జనార్దన్, సూరపనేని జనార్దన్, అనేక మంది. నేను అనుకోవటం నాతోటి పనిచేసిన వాళ్ళు ఒక 50% కూడా లేరేమో, ఇప్పుడు బ్రతికి లేరేమో. అందరూ దుర్మార్గమైనటువంటి స్టేట్ యొక్క వయలెన్స్కి బలైపోయారని అనిపిస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది వస్తున్న మార్పులు. పులి అంజయ్య, కామిరెడ్డి పులి అంజన్న రమీజాబాయి కేసులో అడికిమెట్ పోలీస్ స్టేషన్ మీద దాడి చేసి బయటకు వచ్చినవాడు. అప్పటికి తన ఆర్ఎస్యు అని నాకు తెలియదు. నేను జనరల్ సెక్రటరీ ఉన్నా కూడా ఆర్ఎస్యు అని తెలియదు. నన్ను ఆర్ఎస్యు వైపు నెట్టింది. ఆర్ఎస్యు వైపు నేను ఉస్మానియా మెడికల్ కాలేజీ జనరల్ సెక్రటరీగా ఉన్న తర్వాత ఆర్ఎస్యు వైపు నన్ను లాగింది ఎస్ఆర్ శంకరన్ గారి కేసు. ఎస్ఆర్ శంకరన్ గారి విషయంలో చెన్నారెడ్డి అవలంబిస్తున్నటువంటి కుట్రలకి మిగతా స్టూడెంట్స్ యూనియన్ మొత్తం కూడా సపోర్ట్ చేసింది. ఇది చాలా ట్రాజిక్ ఈవెంట్. అది ఆ టైంలో ఏ సంస్థ, ఏ విద్యార్థి యూనియన్, అప్పటికే నేను ఏఎస్ఎఫ్ తోటి, ఎస్ఎఫ్ఐ తోటి, పీడిఎస్సి తోటి, డిఎస్ఓ తోటి, వీళ్ళందరితోటి ఉన్నా నేను. నన్ను చివరిగా కలిసింది ఆర్ఎస్యు మిత్రుడు. ఆ దుర్మార్గులు ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ నన్ను ఇందులో దించారు. ఒకళ్ళు సత్యం ఉన్నాడా ఇక్కడ, ఆశ రాలేదు. రెండోవాడు మా డాక్టర్ వేణుగోపాల్.
ఆ దుర్మార్గులుంటే పట్టుకొని కొడదాం అనుకున్నా. ఎందుకంటే నేను బాబా అవుదాం అనుకున్నాను. అప్పుడే జిల్లెలమూడి అమ్మ మంత్రాలు పెట్టేసి బూడదిచ్చేసి బాగు చేస్తుంది. నేను ఎంబీబీఎస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను గుట్ట మీద ఒక టెంపుల్ కట్టుకున్నట్టయితే శుభ్రంగా నేను పెద్ద బాబాని అయి ఉండే కదా. వాడెవడు ఉన్నారు కదా చాలామంది బాబాలు, అవుదాం అనుకున్నా. కానీ వీళ్ళు నన్ను మర్చారు. చెరబండరాజు గారు రాసినటువంటి ఒక పుస్తకం ఉంది. అది నేను చదివి ఆ పెద్ద మనిషిని కలవాలనుకున్నాం. మా అదృష్టం ఏంటంటే మేమిద్దరం రాడికల్ ఉద్యమంలో అనేక జిల్లాలు తిరిగాం కలిసి. ఆయన ఎంత స్వామిడు అంటే, సార్ మీ విషయం మాట్లాడుకుంటే ఉంటే బాగుండేది కదా అంటే, అట్లనే గోపి, ఓకే ఐ విల్ కరెక్ట్ అనేవాడు. అంత స్వామిడు ఆయన. మిత్రులారా, మనం ఈరోజు ఫేస్ చేస్తున్నాం. శివారెడ్డి గారు చెప్పారు, నక్సల్బరి నుంచి తెలంగాణకి పాదయాత్ర చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడు పరిపాలనలో ఉన్నాడు. మీ అందరికీ తెలుసో ఎవరు? 2004లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఒక ఏమంటారు దాన్ని, అది అమాయకత్వమా లేదంటే వాళ్ళంతా ఒకటి కాబట్టి ఆ విధంగా ఉన్నారనేది కాకుండా, ఈరోజు మన మీద నెత్తి మీద తీసుకొచ్చినటువంటి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంటు, అది నక్సల్బరీ మాట లేకుండా వాడు తరం కాదు, ఇంపాసిబుల్. ఇక్కడ నేను 2-3 విషయాలు స్పష్టంగా, నాకు కొంచెం టైం ఇవ్వయి, నువ్వు నా మిత్రుడివి కదా. ఏంటంటే ఎల్పిజి వచ్చిన తర్వాత, సెకండ్ ఫేజ్ ఆఫ్ ఎల్పిజి వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం కూడా, ఇంతకుముందే మన హరగోపాల్ గారు చెప్పారు, ట్రంప్ ఎట్లయితే విర్రవీగుతున్నాడు గాజాను ఆక్రమిస్తానని చెప్పేసి, జాతీయ రాజ్యాలు నశించినవి అని నేను అనుకుంటున్నాను. 2000 తర్వాత నేషనల్ స్టేట్స్ ఎగ్జిస్టెన్స్ కోల్పోయినాయి. నౌ ఇట్ ఈస్ అ గ్లోబల్ స్టేట్. ఈ గ్లోబల్ స్టేట్ను మేనేజ్ చేసేది ఎవడంటే వరల్డ్ కాబూలివాలా. వాడు కనపడాడు మనకి. ఇప్పుడున్న మన సర్పంచ్ లాంటి వాళ్ళు మన ప్రైమ్ మినిస్టర్ కూడా, చీఫ్ మినిస్టర్ కూడా సర్పంచ్ లాంటి వాళ్ళే. ఈ గ్లోబల్ స్టేట్లో ప్రతి వాడు సామంతరాజులే. ఇది ఒకటి మిమ్మల్ని గమనించమని చెప్పేసి నేను కోరుతున్నా. దీని మీద నేను ఒక ఆర్టికల్ కూడా రాశాను ఆంధ్రజ్యోతిలో. రెండవది, ఎల్పిజి వచ్చిన తర్వాత జోసెఫ్ స్టిగ్లిన్, మీరు కొంచెం ప్రొనౌన్స్ చెప్పాలి, అతను ఒక మాట అంటాడు, ఎల్పిజి మేడ్ ద పీపుల్ ఆఫ్ ద వరల్డ్ ఇమ్మోరల్. నీతి నిజాయితీ లేకుండా, సిగ్గు శరము లేకుండా పరిపాలించేటువంటి పాలకులు తయారు చేసింది అంటాడు తను. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎల్పిజి యొక్క కాంట్రిబ్యూషన్ అది. తర్వాత 1980sలో ఉద్యమాల్లో పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి మేము ఆర్ఎస్లో జాయిన్ అవుతాము, మేము పీడిఎస్లో జాయిన్ అవుతాము అనేటువంటి వాళ్ళు ఈరోజు రోజు రోజుకు తగ్గుతున్నారు. దీనికి కారణాలు మనం వెదకాలి. సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం కూడా అక్కడే ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలా. We believe in dialectical materialism. We believe in historical materialism. కాబట్టి సమస్య ఎక్కడ ఉంటుందో పరిష్కారం అక్కడ ఉంటుంది. ఆ పరిష్కారాన్ని వెదికేటువంటి దాంట్లోకి మనం వెళ్ళాలి. కాబట్టి ఇండియాలో మనం ఉన్నాం కాబట్టి యూరోపియన్ హిస్టారికల్ మెటీరియలిజం అనేది ఇండియాకు వర్తించదు అని చెప్పేసి నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నాను, చాలా స్ట్రాంగ్గా. ఇండియన్ హిస్టారికల్ మెటీరియలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యూరోపియన్ హిస్టారికల్ మెటీరియలిజం, ఆఫ్రికన్ హిస్టారికల్ మెటీరియలిజం. ఆదిలాబాద్ హిస్టారికల్ మెటీరియలిజం ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఖమ్మం హిస్టారికల్ మెటీరియలిజం. మనం దీంట్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను ఫీల్ అవుతున్నాను. దీని గురించి ఆలోచించుతారని చెప్పేసి నేను, యూ మే డిఫర్ విత్ మీ, వీ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్, ఐ రెస్పెక్ట్ యువర్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. మూడవ విషయం ఏంటంటే, కమ్యూనిస్టు పార్టీలో నేను స్టూడెంట్ వింగ్లో ఉన్నప్పుడు నీకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను ఉస్మానియా మెడికల్ కాలేజ్ జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను స్టూడెంట్స్ యూనియన్స్ అన్నీ కూడా మావాడే అనుకున్నారు. ట్రూ. అయితే అక్కడ ఎంత ఇంటాలరెన్స్ నాకు కనపడ్డది అంటే, ఒక స్టూడెంట్ యూనియన్ మీటింగ్కి వెళితే ఇంకొక స్టూడెంట్ యూనియన్ రానియకపోయేది. ఇది కమ్యూనిస్టులకు ఉన్నటువంటి
ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్, కమ్యూనిస్టు పార్టీలు అన్నిటికీ ఉన్నటువంటి ట్యూబులర్ విజన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇట్స్ అ ట్యూబులర్ విజన్, ఒక స్వరంగ దృష్టి. నీ గోలు ఒకటైనప్పుడు, నీ గోలు ఫ్యాసిస్టు ప్రభుత్వాలకే, ఫ్యాసిస్టు రూల్కి, ఫ్యాసిస్టు రిలీజియన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అందరిని కలుపుకొని పోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా? ఎప్పటికైనా ఈరోజు ఆర్ఎస్యూలో పనిచేసినటువంటి, పీడిఎస్లో పనిచేసిన ప్రదీప్ లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది. లెట్ అస్ యునైట్. ఈ దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి విప్లవకారులు, ఈ దేశంలో ఉన్నటువంటి రేషనలిస్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు, వీళ్ళు మొత్తం కలిపితే 93 to 97% ఉంటారు. కాబట్టి వీళ్ళందరినీ యునైట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ప్రొఫెసర్ హరగోపాల్ గారు 8 years, ఇందాకనైతే జగన్మోహన్ సింగ్ గారు 8 years అన్నారు. సో ఈ పెద్ద మనుషులు ఇక్కడ ముందు కూర్చున్నటువంటి కర్రలు పట్టుకుని వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ అభిమానాన్ని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సమాజం పట్ల వాళ్ళ అభిమానం, ఇది గుర్తుపెట్టుకోవాలి. దురదృష్టం ఏమిటంటే ఈరోజు యూనివర్సిటీలలో ప్రతి కుల సంఘం కూడా ఏదో ఒక దొంగల మూటకి అటాచ్ అయి ఉన్నది. ఇది వాస్తవమా కాదా? ప్రతి కుల సంఘం కూడా అది అటాచ్ అయి ఉన్నది. దాని నుంచి వాళ్ళని బయటపడేసేటువంటి ఒక మార్గం వెతకాలి. దీనికి ఫస్ట్ స్టెప్ ఏమిటంటే ఇంటాలరెన్స్ని తగ్గించటం, నెగిటివ్గా ఉన్నవాడిని న్యూట్రల్గా చేయటం, న్యూట్రల్గా ఉన్నవాడిని మన వైపున ఆలోచించడం, ఇది ఒకటి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక లాస్ట్లో టైం అయిపోయింది అన్నది కాలేదు, అయిపోయింది. సో లాస్ట్లో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవన్నీ సమస్యలే. ఉదయం ఒక నిర్ణయం తీసుకుంటే సాయంత్రం ఆ నిర్ణయం మారిపోతుంది. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలే ఒకరినొకరు చంపుకుంటున్నారు ఆస్తుల కొరకు. ఇటువంటి ఒక సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ ఇమ్మోరల్ సొసైటీ నుంచి ఒక మోరాలిటీ ఉన్నటువంటి సొసైటీలోకి మనం ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. దాని బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇది ఏ రూపంలో తీసుకుంటారు? 80sలో మేము పోలీస్ స్టేషన్ మీద బాంబులు వేసినట్టు, లేకపోతే జమాయి ఉస్మానియా రైల్వే స్టేషన్ తగలబెట్టినట్టు ఇప్పుడు చేయటం సాధ్యం కాదు. నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి 4 సంవత్సరాలలో. ఈ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీ ముందు పెడితే వాళ్ళు పోలీసులు ఇమ్మీడియట్గా నాకు అక్కడే గేట్లో అరెస్ట్ చేస్తారు. నేను చెప్పదలుచుకోలేదు. చాలా విషయాలు చేశాం. కానీ ఇప్పుడు దానికి ఇప్పుడున్నటువంటి యూత్ మైండ్, స్టూడెంట్ మైండ్ ఈజ్ నాట్ ప్రిపేర్డ్. దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలనుకున్న వాళ్ళు, ఈ సమాజం బాగుపడాలనుకున్న వాళ్ళు, మనమందరం కూడా కలిసి యునైటెడ్గా ఒక రెసిస్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ రెసిస్టెన్స్ అనేది ఇట్ మే నాట్ బి రాడికల్, ఇట్ మే నాట్ బి ఎంఎల్ పార్టీ, ఇట్ మే నాట్ బి మార్క్సిజం, లెనినిజం, మావోయిజం, ఇట్ మే నాట్ బి. ఈరోజు ఆర్ఎస్ఎస్ శాఖలు 300 శాఖలు చూస్తే వేణుగోపాల్ చెప్తాడు, వీక్షణ వేణుగోపాలు, 65 లక్షల సైన్యం వాళ్ళకుంది. మన దగ్గర ఎంత ఉంది? ఈ 65 లక్షల సైన్యాన్ని నాకు ఆశ్చర్యం వేస్తుంది. మనం మా ఊరు వెళ్తే చాలా రిమోట్ విలేజ్ అది, అక్కడ జై శ్రీరామ్ అని స్లోగన్స్ ఉన్నాయి. చాలా రిమోట్ విలేజ్ అది. ఎడ్యుకేషన్ నిల్. ఆ ఊళ్ళో నుంచి ఫస్ట్ 10th క్లాస్ పాస్ అయింది నేనే. కాబట్టి మిత్రులారా, ఎంతవరకు పోతున్నారు వీళ్ళు? ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ యొక్క టెంటకిల్స్, విషకౌగలి ఎంతవరకు పోతుందనేది మనం అందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. దానికి ఫస్ట్ ప్రపోజల్ నేను మీ ముందు పెట్టేది ఏమిటంటే, ఏఎస్ఎఫ్ నుంచి ఆర్ఎస్యు వరకు ఉన్నటువంటి వాళ్ళు, ఏఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడిఎస్యు, డిఎస్ఓ, ఆర్ఎస్యు, ఇందులో పనిచేసినటువంటి ఈ మైండ్స్ ఈజ్ వాల్యుబుల్ మైండ్స్, నాలెడ్జబుల్ మైండ్స్, ఇవన్నీ కలిసి మళ్ళీ ఎక్కడే కూర్చోవాలని చెప్పేసి నేను ప్రదీప్ గారికి వీళ్ళందరికీ అప్పీల్ చేస్తున్నాను. అదేవిధంగా నేను ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మంలో సిపిఐకి సిపిఎంకి థియరిటికల్గా డిఫరెన్స్ ఏం లేదు.
రాజకీయ పరంగా ఎన్నికలలో కూడా ఏమాత్రం డిఫరెన్స్ లేదు. బట్ వై దే ఆర్ డిఫరింగ్? అదేవిధంగా సిపిఐ, సిపిఎం అండ్ ఎంఎల్ పార్టీకి, వీళ్ళందులో ఉన్న ఎంఎల్ పార్టీ కూడా డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు, వీళ్ళు ఎన్నికల్లో పాల్గొంటారు. వాళ్ళు కులాన్ని ఉపయోగిస్తారు, వీళ్ళు కులాన్ని ఉపయోగిస్తారు. వాళ్ళు దొంగ ఓట్లు వేపిస్తారు, బైఫోర్స్గా వీళ్ళు దొంగ ఓట్లు వేపిస్తారు. మరి వీళ్ళ మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ ఏమిటి? ఒకడు పిలిస్తే ఇంకొకటి రాడు. మేము భారత బచావో పెట్టినప్పుడు దర్ ఇస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియన్ కమ్యూనిస్ట్ హిస్టరీ 11th and 12th of March 2023 అప్పుడు అన్ని ఎంఎల్ పార్టీ గ్రూపులన్నీ వచ్చేసి సిపిఐతో సహా, సిపిఎంతో సహా వచ్చి స్టేజ్ మీద కూర్చున్నారు. ఒక సీనియర్ కామ్రేడ్ చెప్పాడు నాకు, ఇది ఫస్ట్ టైం సార్ మేమంతా కూడా ఇక్కడ కూర్చోవటం అని చెప్పేసి. మిత్రులారా, మన ముందున్నటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి సమస్య ఉన్నది. ఆ ప్రమాదకరమైన సమస్య ప్రశ్న గొంతును నొక్కేయటం. నువ్వు ఏ పార్టీకి అటాచ్డ్ అనేది వాడికి అనవసరం. గౌరీ లంకేష్ని, కల్బుర్గిని, మనసారిని వీళ్ళందరూ ఎట్లా చంపారు? కాబట్టి మనం ఒక ఎజెండా తయారు చేసుకోవాలి. మన భాష మారాలి, మన అప్రోచ్ మారాలి. వాడు ఇచ్చిన ఎజెండాని మనం ఇంప్లిమెంట్ చేయొద్దు. పాలక ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ ఇచ్చిన ఎజెండా ఏమిటంటే డివైడ్ అండ్ రూల్ అనేది వాళ్ళ పాలసీ. మన ఫిలసాఫికల్ ఎనిమీ ఎవడో మనం గుర్తుపెట్టాలి, మన ఫిజికల్ ఎనిమీ ఎవడో గుర్తుపెట్టాలి. దీన్ని గుర్తుపెట్టడానికి మొట్టమొదట ఎన్లైటెండ్ మైండ్స్ షుడ్ సిట్. ఐ రిక్వెస్ట్ ద RSU టు ASF వీళ్ళందరూ కూడా అప్పుడు ఆ కాలంలో 80s 90sలో పనిచేసినటువంటి ఈ మేధావి వర్గం మొత్తం కూడా, మీరు ఎక్కడైనా ఉండండి, మీరు వ్యాపారాలు చేస్తున్నారా, డాక్టర్ చేస్తుండ్రా, వకీలు చేస్తుండ్రా, లేదంటే రౌడీజం చేస్తుండ్రా, పక్కన పెట్టండి, వచ్చేసి కూర్చోండి. ఇక్కడ కూర్చొని ఒక యునైటెడ్ ఫ్రంట్ ఫ్రమ్ ద పీపుల్స్ రెసిస్టెన్స్ ఫ్రంట్ని ఒకదాన్ని తయారు చేద్దాం. పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోర్స్ తయారు చేసి దానికి మనము దానికి గైడ్లైన్ చేద్దాము, యూత్ని అట్రాక్ట్ చేద్దాము. యూత్ ఈరోజు అసలు ఇండియాలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే అన్ఎంప్లాయ్మెంట్. ఈ అన్ఎంప్లాయ్మెంట్ అనేది వాడు ప్రక్కన పెట్టేసి ఏది వికసిత భారత్, విశాల భారత్, సబ్కా భారత్ అని మాట్లాడుతున్నాడు. సో దీన్ని మనం గుర్తుపెట్టుకొని, స్టేట్ పవర్ వాళ్ళకు వచ్చింది, స్ట్రీట్ పవర్ వాళ్ళ చేతిలో ఉంది. స్ట్రీట్ పవర్ తోటి వాళ్ళు మన ఎక్కడైనా చంపేసేయచ్చు, దానికి సిద్ధంగా అండి. నేను చివరికి చెప్పాను ఒకసారి ఒక ప్రెస్ మీట్లో, ఒక NIA క్యాండిడేట్ నా దగ్గరకు వస్తే, DSP మీరు ఏం చేస్తారు నన్ను, 20 సంవత్సరంలోనే ఏజ్లోనే నా ఏం బేకలేదు, ఇప్పుడేం బిగుతారు మీరన్నా, ఇప్పుడు నాకు 74, ఇప్పుడేం చేస్తారు నన్ను? రెండు విషయాలు మీ చేతిలో ఉన్నాయి. ఒకటి నన్ను స్ట్రీట్లో బజార్లో చంపటం, లేకపోతే జైల్లో పెట్టడం. మిమ్మల్ని జైల్లో పెట్టడం అన్నాడు. ఎందుకంటే మీరు అక్కడికి వచ్చి ఆర్గనైజ్ చేస్తారు, మీరు జైల్లో పెట్టమన్నాడు. సో మిత్రులారా, లెట్ అస్ యునైట్. ఈ ఫ్యాసిస్ట్ ఫోర్సెస్ని, ఈ దుర్మార్గమైనటువంటి రౌడీ మోకల్ని అడ్డుకోవాలంటే 80sలో ఈ సంఘాలని ఏది మన స్టూడెంట్ వింగ్స్ అన్నీ కూడా ఏ విధంగా పనిచేసినాయో దానికి ఒక ఆక్సిజన్ ఇవ్వడానికి మనం ప్రయత్నిద్దామని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ